ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ద్వాదశి, వరాహ ద్వాదశి లేదా భీష్మ ద్వాదశి అని కూడా అంటారు. ఈ వరాహ ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువు తన 3వ అవతారమైన వరాహ రూపంలో భూమిని రక్షించిన రోజును జరుపుకునే పవిత్రమైనటువంటి హిందూ పర్వదినము. హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని సముద్రంలో ముంచినప్పుడు వరాహుడు తన కోరలతో భూమిని పైకెత్తి సముద్రం నుండి తిరిగి తీసుకొచ్చి విశ్వంలో దాని స్థానంలో ఉంచాడు. ఈ రోజున భక్తులు వరాహ దేవుడిని పూజిస్తారు, ఉపవాసాలు ఉండి కీర్తనలు చేస్తారు మరియు పేదలకు దానం చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం వరాహ రూపం. వరాహ రూపం అంటే పంది ముఖము అని అర్థము. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచిపెట్టగా విష్ణువు వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని తన కోరలపై నిలిపి రక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, విశ్వంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి ఇది ప్రతీక. వరాహదేవుడికి పాలు, తేనె, పవిత్ర జలాలతో అభిషేకిస్తారు. జనరల్ గా వరాహదేవుడి విగ్రహము అనేటువంటి దానికి పాలు, తేనె, పవిత్ర జలాలతో అభిషేకిస్తారు. కీర్తనలు, భజనలు మరియు వరాహదేవునిపై లీలలు, ప్రవచనాలు ఉంటాయి. ఉపవాసం పాటిస్తారు, పేదలకు దానం చేస్తారు. జపించాల్సిన మంత్రము అనంటే ఓం వరహాయ నమః అని చెప్పేసి ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఏంటనంటే ద్వాదశి తిథి అన్నదానికి కూడా ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ రోజున ఏంటంటే చెడు మీద మంచి సాధించినటువంటి రోజు ఈ రోజు.